హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నేను ఈ వీడియోలో మహారాష్ట్ర స్పెషల్ అండ్ అలాగే రాయలసీమలో కూడా ఎంతో ప్రత్యేకంగా చేసుకునే ఉగ్గాని రెసిపీ చూపించబోతున్నానండి. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్ లోకి కానీ స్నాక్స్ లోకి కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. సింపుల్ గా, ఈజీగా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ గా 10 మినిట్స్ లో చేసేసుకోవచ్చు అండి. ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం మనకు కావాల్సింది సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 టమాటోలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే దీంట్లో మనం ఒక నిమ్మకాయ వాడుతున్నామండి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆలూని చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా ఉంటే మంచిదండి. నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇవి మురమురాలు వాటర్లో కాస్త నానబెట్టాలండి. అంటే చాలాసేపు అవసరం లేదు, చేసే ముందు ఇలా వాటర్లో పోసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లోకి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆలూను కూడా వేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఆలూ కూడా మంచిగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాల తర్వాత కొంచెం దీంట్లోకి పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు 2 టమాటో ముక్కలు ఇందాక కట్ చేసి పెట్టుకొని రెడీ చేసుకున్నాం కదా, ఆ టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని టమాటోలు కూడా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటోలు కొంచెం మెత్తగా ఉడకాలి. అలా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేసుకోండి. అలా ఫ్రై అయిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి వేసేసుకొని అవి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. కారం మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. సో మూత పెట్టుకుని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన దాంట్లోకి మురమురాలు ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా, వాటర్లో నుంచి చేత్తో ఇలా ఒత్తుతూ మనం దీన్ని ప్యాన్లో వేసుకోవాలండి. వాటర్లో వేయడం వల్ల ఆ మురమురాలలో ఏదైనా దుమ్ము ఉన్నా పోతుందన్నమాట. నార్మల్గా కూడా స్ట్రెయిన్ చేసుకోవచ్చు, కాకపోతే వాటర్ అనేవి రిలీజ్ అవ్వాలి అంటే మనం చేత్తో ప్రెస్ చేసి వేసుకుంటేనే ఎక్కువ వాటర్ అనేవి రావన్నమాట. కొంచెం నానితే సరిపోతుంది. వీటిని ఇలా మొత్తం మన ఉప్పు, కారం, మసాలాలన్నీ పట్టేదాకా నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న దాన్ని మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇలా కొత్తిమీర అండ్ అలాగే ఒక నిమ్మకాయ రసం తీసి వేసేసుకొని మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా సర్వ్ చేసేసుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఈవినింగ్ స్నాక్స్లోకైనా, అంటే టీ టైం అప్పుడు, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుంది. తొందరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ మీరు ప్రిఫర్ చేయొచ్చండి. చాలా టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్, 10 మినిట్స్లో అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటాయి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత దాంట్లో ఆల్ అని క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తూనే ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి.